తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కవర్ ఆర్డర్ గురించి చూద్దాం. కవర్ ఆర్డర్ అనేది చాలామందికి తెలియదు. ఈ ఆర్డర్లో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. టెక్నికల్గా మనం ఎప్పుడైతే నేర్చుకోగలమో, టెక్నికల్గా మనం ఎప్పుడైతే మార్కెట్ను క్యాచ్ చేయగలమో అప్పుడే మనం మార్కెట్లో ఎంతో కొంత రిటర్న్స్ సంపాదించడానికి స్కోప్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టెక్నికల్ థింగ్స్ను ఖచ్చితంగా నేర్చుకోవాలి. కవర్ ఆర్డర్ అనేది మనకు చాలా లివరేజ్ ఇస్తుంది. లివరేజ్ అంటే ఎక్స్పోజర్ అనమాట. అంటే 10 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ కవర్ ఆర్డర్లో మనకు 50 to 60 రూపీస్ ఎక్కువ ఇంట్రాడేలో మార్జిన్స్ కూడా కల్పిస్తారు. ఎప్పుడైతే మనకు యూజ్ అవుతాయో, ఎప్పుడైతే మనం యూజ్ చేసుకోగలం వాటిని పర్ఫెక్ట్గా, అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కవర్ ఆర్డర్స్ అనేటివి ఎలా వర్కౌట్ అవుతాయి, వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలన్నది లైవ్లో కూడా ఈరోజు చూద్దాం. సో కవర్ ఆర్డర్ అన్నది ఏంటంటే, ఒకసారి మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వెంటనే ఆర్డర్ అన్నది ఎగ్జిక్యూట్ అయ్యి, దాంతోపాటు ఆటోమేటిక్గా స్టాప్ లాస్ ఆర్డర్ అన్నది ప్లేస్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎగ్జిట్ కావాలనుకుంటామో అప్పుడు జస్ట్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఎగ్జిట్ అయిపోయేసి మన ప్రాఫిట్ అన్నది మన చేతికి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే స్టాప్ లాస్ ఆర్డర్ కూడా వెంటనే ప్లేస్ కావడం వలన ఇన్ కేస్ మార్కెట్ మనం అనుకున్న దానికన్నా కిందకు వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ఆర్డర్ అన్నది ఎగ్జిట్ అయిపోయేదానికి ఎక్కువగా స్కోప్ ఉందన్నమాట. మనం కవర్ ఆర్డర్తో పాటు బ్రాకెట్ ఆర్డర్ గురించి కూడా చూద్దాం మరో వీడియోలో. బట్ ప్రస్తుతానికైతే కవర్ ఆర్డర్ గురించి పూర్తిగా తెలుసుకోండి. సో మనం ఇప్పుడు లైవ్లో కూడా చూద్దాం ఈ కవర్ ఆర్డర్ను ఎలా ప్లే చేయాలి. అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మనకు ఈ కవర్ ఆర్డర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని 1 or 2 స్టాక్స్ ఫస్ట్ కొని మీరు ప్లేస్ చేసి, అప్పుడు మీరు చేస్తున్నారు కరెక్ట్గా అని అనుకుంటే అప్పుడు మీరు ఈ కవర్ ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్లో మనకు డిఫరెంట్ ఆర్డర్ టైప్స్ ఉన్నాయి. చాలామందికి బై ఆర్డర్, సెల్ ఆర్డర్ మాత్రమే యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఇలాంటివి కూడా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు కూడా వీటిని యూజ్ చేయండి. సో మనం ఇప్పుడు లైవ్ మార్కెట్లో కవర్ ఆర్డర్ను ఎలా ప్లేస్ చేయాలన్నది కూడా చూద్దాం. అంతకన్నా ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ చూసే ప్రతి సబ్స్క్రైబర్ కూడా, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ను షేర్ కూడా చేయండి. ఎప్పుడైతే మీరు ఎక్కువ సబ్స్క్రైబర్ను నాకు ఇవ్వగలుగుతారో నేను కూడా ఎక్కువ టెక్నికల్ వీడియోస్ను కానీ, ఎక్కువ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టెక్నిక్స్ని కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే చాలామంది ఫండమెంటల్ అనాలిసిస్ గురించి అడుగుతున్నారు. ఫండమెంటల్ అనాలిసిస్ కంప్లీట్గా తెలుగులో కంప్లీట్గా ఒక 40 వీడియోస్ను నేను రిలీజ్ చేస్తాను. 1 by 1 అనేది రిలీజ్ చేస్తాను. అయితే మీరు తప్పకుండా మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీటిని మీరు యూస్ఫుల్ చేసుకున్నట్లయితే, మీకు ఎప్పుడైతే ఇవి బాగా యూజ్ అవుతాయో అప్పుడే నేను కూడా ఎక్కువ వీడియోలు చేయడానికి వీలవుతుంది అన్నమాట. మనం ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్నాం. సో నేను జస్ట్ ఈక్విటీ స్టాక్ మీద ఈ కవర్ ఆర్డర్ను ఎలా ప్లేస్ చేయాలి అన్నది ఇక్కడ మనం చూద్దాం. ఎప్పుడైనా సరే మనం కవర్ ఆర్డర్ను ప్లేస్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం బై సైడ్ వెళ్తున్నామా, సెల్ సైడ్ వెళ్తున్నామా, అంటే సెల్ చేయాలన్నా బై చేయాలన్నది ఫస్ట్ డిసైడ్ కావాలి. ఇన్ కేస్ నేను బై చేయాలనుకున్నాను అనుకోండి, నేను బై ఫామ్ తీసుకున్నాను, అంటే బై మీద క్లిక్ చేశాను. డౌన్కి వచ్చినట్లయితే మనకు ఇక్కడ ఇంకా కొన్ని ఆర్డర్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇన్ కేస్ మీకు కనిపించకపోయినట్లయితే ఇక్కడెక్కడైనా సరే మీకు మోర్ అనేటువంటి ఒక ఆప్షన్ అనేది వస్తుంది. కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ రెగ్యులర్ ఆర్డర్ కానీ, బీఓ ఆర్డర్, సిఓ ఆర్డర్ అంటే కవర్ ఆర్డర్, ఏఎంఓ ఆర్డర్, ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ క్యాన్సల్ అని చెప్పేసి, డే అని చెప్పేసి మనకు ఇది బ్రాకెట్ ఆర్డరు. మనం ఇప్పుడు కవర్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కవర్ ఆర్డర్ గురించే ఇక్కడ చూద్దాం అనమాట. ఎప్పుడైతే మనం కవర్ ఆర్డర్ను సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనము సిఎన్సి కానీ, లిమిట్ కానీ, స్టాప్ లాస్ మార్కెట్ కానీ వేటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోలేము. చాలా నిదానంగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇది చాలామంది వీడియోస్ అయితే చేశారు ఇంగ్లీష్లో, అర్థం కాలేదని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. కాబట్టి మీకు
కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, ఎక్కువ టైం తీసుకుంటున్నారు వీడియోస్ చేయడానికి అని చెప్పేసి. టైం తీసుకుంటాను అనేది కాదు, ఇక్కడ మనం ఎంతవరకు అర్థం చేసుకుంటాం అనేది మ్యాటరు. సో ఎప్పుడైతే మనం కవర్ ఆర్డర్ను ప్లేస్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ మొత్తం టైప్స్ కూడా మనకు డిజేబుల్ అయిపోతాయి, ఆర్డర్ టైప్స్ కూడా డిజేబుల్ అయిపోతాయి, అలాగే ఈ ప్రైసెస్ సంబంధించినవి కూడా మనకు డిజేబుల్ అయిపోతాయి. ఓన్లీ మనం ఇంట్రాడేలో మాత్రమే మనం కవర్ ఆర్డర్స్ను ప్లేస్ చేయగలం అన్నది మనం తెలుసుకోవాలి. ఇంట్రాడేలో ఎప్పుడైతే కవర్ ఆర్డర్ను ప్లేస్ చేస్తామో వెంటనే మనకు డౌన్లో క్వాంటిటీ ఎంత అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి 1 క్వాంటిటీ తీసుకుంటున్నాను. అలాగే మనకు ప్రైస్ అన్నది ఇక్కడ డిజేబుల్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కవర్ ఆర్డర్స్ మార్కెట్ ప్రైస్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగే మనకు ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ని చూసినట్లయితే ట్రిగ్గర్ ప్రైస్ అంటే ఇది స్టాప్ లాస్ ప్రైస్ అన్నమాట. ఈ స్టాప్ లాస్ ప్రైస్ ఎప్పుడు కూడా కింద ఇచ్చినటువంటి రేంజ్ లోపలనే ఉండాలన్నమాట. రేంజ్ మధ్యలోనే మనకు ఈ స్టాప్ లాస్ అన్నది ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను చూసినట్లయితే ఇక్కడ 280 రూపీస్ నా స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ మనం చూసినట్లయితే 281.82 ఉంది, కాబట్టి నేను 280 రూపీస్ నా స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. సో ఒకసారిగా నేను ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు క్వాంటిటీ అనేది బై అయిపోతుంది, ఆటోమేటిక్గా స్టాప్ లాస్ ఆర్డర్ అన్నది ప్లేస్ చేయబడుతుంది. మార్కెట్లో మనకు స్టాప్ లాస్ ఆర్డర్ అన్నది ఆటోమేటిక్గా ప్లేస్ చేయబడుతుంది. సో ప్లేస్ చేసిన తర్వాత కూడా ఏం చేయాలన్నది మీకు నేను చెప్తాను. సో మనం ఇప్పుడు 280 రూపీస్ ఇక్కడ ఇచ్చాను, ట్రిగ్గర్ ప్రైస్ అంటే స్టాప్ లాస్ ప్రైస్ని నేను ఇక్కడ ఇచ్చాను. సో నేను బై మీద క్లిక్ చేస్తున్నాను. మనం ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్ళి చూసినట్లయితే నా ఆర్డర్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలాగే నేను ఆర్డర్స్లోకి వెళ్ళి చూసినట్లయితే నాకు ఇక్కడ ఆల్రెడీ ఒక ఆర్డర్ అన్నది ఇంకో ఆర్డర్ అన్నది ప్లేస్ చేయబడింది, ఒక ఆర్డర్ అన్నది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఆర్డర్ ప్లేస్ చేస్తామో ఈ కవర్ ఆర్డర్స్లో వెంటనే మనకు ఆర్డర్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు రావాల్సిన క్వాంటిటీ అన్నది వచ్చేస్తుంది. దాంతోపాటు మనకు ఇంకో స్టాప్ లాస్ ఆర్డర్ అన్నది ఇక్కడ ప్లేస్ చేయబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్డర్ క్వాంటిటీ 1 ఇక్కడ కూడా మనకు ఆర్డర్ అన్నది అవైలబుల్లో ఉందన్నమాట, సెల్ ఆర్డర్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. సో ఎప్పుడైతే ప్రైసు మనం ఇచ్చిన దానికన్నా 280 కన్నా 80కి వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం, అంటే మన స్టాప్ లాస్ ఆర్డర్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఎగ్జిట్ కావాలి, మన ప్రైస్ వచ్చేసి 285కి వచ్చేసింది, మనము ప్రాఫిట్లో ఉన్నామంటే మీరు ఇంకో ఆర్డర్ ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇంకో ఆర్డర్ ప్లేస్ చేస్తామో అప్పుడు మనం రాంగ్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఈ కవర్ ఆర్డర్స్లో మనం ఎప్పుడు కూడా ఇంకో ఆర్డర్ ప్లేస్ చేయకూడదు. కవర్ ఆర్డర్స్ అనేవి అన్నీ కూడా కవర్ చేయబడతాయి, ఇక్కడే కవర్ చేయబడతాయి. జస్ట్ మీరు ఎగ్జిట్ కావాలి అనుకుంటే మార్కెట్లో నుంచి ఈ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మనం ఎగ్జిట్ అయిపోతాం, కరెంట్ మార్కెట్ ప్రైస్లో మనం ఎగ్జిట్ అయిపోతాం. సో ఇన్ కేస్ ఈ ప్రైస్ అనేది 280కి వెళ్తే మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఇన్ కేస్ ఈ స్టాప్ లాస్ను మనం మాడిఫై చేయాలనుకుంటే ఇక్కడ నేను 281 ఇచ్చాను, దీన్ని నేను మాడిఫై చేస్తున్నాను. మనం ఇప్పుడు మాడిఫికేషన్ అన్నది ఇక్కడ చేయడం జరిగింది. ఇన్ కేస్ నా ప్రైస్ అన్నది డౌన్కి వెళ్తే 281కి వెళ్తే నేను ఎగ్జిట్ అవుతాను. మనం మాడిఫై చేయడం కూడా చూసాం. ఇప్పుడు దీంట్లో నుంచి ఎగ్జిట్ కావడం కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే మనం మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అంటే ఆల్రెడీ మన టార్గెట్ రీచ్ అయింది, మనం మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటామో అప్పుడు జస్ట్ మీరు ఇక్కడ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే చాలు. నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను ఎగ్జిట్ మీద ఒకసారి మీరు క్లిక్ చేసి ఎస్ అని ఇచ్చినట్లయితే మీరు ఆటోమేటిక్గా అవి సేల్ చేయబడతాయి, కరెంట్ మార్కెట్ ప్రైస్లో సేల్ చేయబడతాయి. సో మనం ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు 5 పైసా నేను లాస్ట్లో వీటిని ఎగ్జిట్ అయిపోయాను, జస్ట్ డెమో కోసం కాబట్టి ఎగ్జిట్ అయ్యాను.
మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్డర్స్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే ఎగ్జిక్యూషన్ ఆర్డర్లోకి మనకు బై చేసాము, సెల్ కూడా చేసాము. ఒక ఆర్డర్ మాత్రమే మనం ప్లే చేసాము, ఇంకో ఆర్డర్ను జస్ట్ ఎగ్జిట్ చేసాము కాబట్టి అది ఆటోమేటిక్గా మనకు ఎగ్జిట్లోకి తీసుకుందనమాట. సో అలాగే మనం ఈ కవర్ ఆర్డర్స్కు మనకు ఇచ్చేటువంటి లివరేజ్ అంటే మనకి ఇచ్చేటువంటి ఎక్స్పోజర్, మార్జిన్ ఎక్స్పోజర్ అనేది ఎంత ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. జెరోదాలో అయినట్లయితే, జెరోదా క్లయింట్స్ అయినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈక్విటీస్ను నేను సెలెక్ట్ చేశాను. సో ఇంకో విషయం, ఇంకో పాయింట్ మీకు చెప్పాల్సింది కూడా ఇక్కడ ఉంది. ఏంటంటే ఈ కవర్ ఆర్డర్స్ అనే వాటిని మనం ఒక ఈక్విటీస్లోనే కాదు, మనం ఎఫ్ఎండ్ఓలో కానీ, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎఫ్ఎండ్ఓలో కానీ, అలాగే మనం ఆప్షన్స్లో కూడా మనం వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కవర్ ఆర్డర్స్, ఆప్షన్స్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్స్లో కూడా మనం కవర్ ఆర్డర్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి వీలు పడుతుంది. సో మనం ఇప్పుడు కవర్ ఆర్డర్ సంబంధించిన మార్జిన్స్ కూడా చూద్దాం. నేను ఇప్పుడు ఒక ఈక్విటీ స్టాక్ను ఒక 100 స్టాక్స్ కొనాలనుకుందాం. ఎస్బీఐకి సంబంధించినవి మన కరెంట్ ప్రైస్ చూసినట్లయితే మనకు 290 రూపీస్, 282 అనుకోండి, 282 రూపీస్లో మనకు ఉంది. 100 క్వాంటిటీ అన్నవి నేను కొనాలి. నేను సేల్ చేయాలనుకుందాం. సేల్ చేస్తే నా స్టాప్ లాస్ వచ్చేసి 280 రూపీస్లో నా స్టాప్ లాస్ అనేది పెట్టుకుని క్యాల్కులేట్ చేసినట్లయితే నాకు యాక్చువల్గా కావాల్సినటువంటి మార్జిన్ 28,000. మార్జిన్ మనకు ఇంట్రాడేలో కాబట్టి కవర్ ఆర్డర్ కింద కావాల్సింది జస్ట్ 1000 రూపీస్ ఉంటే మనము 100 స్టాక్ కొనగలం. అలాగే ఇక్కడ మనకు 27.8% హైయెస్ట్ లివరేజ్ను మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైనా సరే ఇన్ కేస్ చేయాలనుకుంటే ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ ఇలాంటి వాటి మీద మీకు ఐడియా ఉన్నవాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్డర్ గురించి అర్థం చేసుకున్నారనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా సరే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే టెక్నికల్ అనాలిసిస్ కానీ, ఈ స్టాక్ ట్రేడింగ్స్, స్టాక్స్ ఎలా పిక్ చేయాలి, ఎంట్రీ ఎగ్జిట్ లెవెల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అనుకుంటే తెలుగులోనే మనం టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. చాలామంది అటెండ్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. సో మీరు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు ఆన్లైన్లో అటెండ్ కావచ్చు. కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి నాకు కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్, మరిన్ని టెక్నిక్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను. మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.